నమస్తే, వెల్కమ్ టు G9 న్యూస్. ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పెదకూరప్పాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడా కూడా ఇలాంటి సమస్య లేదని, కేంద్ర ప్రభుత్వంతో భాగస్వాములై ఉండి కూడా రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది పెట్టడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల నుండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో రైతులు రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడిందని, రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సత్తెనపల్లి ఇన్ఛార్జి డాక్టర్ భార్గవ్ గారు, నేను, మురళీ గారు అందరం మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. యూరియా గతంలో 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రైతు కూడా లైన్లో నుంచొని యూరియా తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఈరోజు కూడా మిగతా రాష్ట్రాల్లో, బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో, పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా యూరియా లేదని చెప్పి ఎక్కడన్నా మీరు చూసారా? నేషనల్ న్యూస్లో లేదు. ఓన్లీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఏర్పడింది. అదిగాక ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వంలో ఉండి కూడా మీరు రైతులకి కనీసం ఈ యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారంటే గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అయిందో మీరే తెలుసుకోవాలి. ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి, సెంట్రల్లో మీరు కలిసి ఉండి కనీసం యూరియా ఇయ్యలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో రైతుల్ని అన్యాయం చేస్తున్నారు. అదిగాక వచ్చిన యూరియాను కూడా ఒకే పార్టీ వాళ్ళకి ఇవ్వటం, తనకు అనుకూలమైన వాళ్ళకి ఇవ్వటం, మిగతా వాళ్ళు వైసీపీ వాళ్ళకి మీరు తర్వాత రండి, వీళ్ళకి ఇచ్చిన తర్వాతే అని చెప్పి డైరెక్ట్గా చెబుతున్నారంటే ఎంత పరిస్థితి ఉందో చూడండి. గతంలో మా ప్రభుత్వంలో మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందరికీ న్యాయం చేసే పరిస్థితి చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పి ఈ రోజున అందరూ కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీన్ని సక్రమైన మార్గంలో తీసుకురావాల్సిందిగా నేను కోరటం జరిగింది. మరి మొన్న కన్సల్టెంట్ మంత్రి గారు కూడా యూరియా కోసం ఏంటి ఇట్లాగా భోజనానికి లైన్లో నుంచొని ప్లేట్లలో పెట్టుకునే పద్ధతిలో అని ఒక వాడటం జరిగింది. మరి రైతు బాధ అనేది రైతు బిడ్డగా మా బుట్టలో తెలుస్తుంది, మీకు తెలియదు ఆ బాధ ఏంటో. లైన్లో నుంచుంటున్నాడంటే మరి పని మానుకొని కూడా ఎండకి వానకి లైన్లో నుంచొని ఆ బస్తా కొనుక్కొని పోతే ఆ పొలంలో వేస్తే దిగుబడి వచ్చిద్ది అనే ఆశతోటి బతుకుతున్నాడు రైతు అనేవాడు. మన ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మిర్చికి ధర లేదు, వరికి ధర లేదు, పత్తికి ధర లేదు, అపరాలకు ధరలు లేవు, దేనికి ధరలు లేకుండా ఉల్లి కానీ టమాటా కానీ దేనికి ధర లేదు. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి చర్యలు తీసుకుందాం, కనీసం ఆ రేటు మద్దతు ధర ఇద్దాం అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా రైతుకు మేలు చేయండి, రైతును కాపాడండి, రైతును బతకనివ్వండి. రైతు చచ్చిపోతూ ఉన్నాడు. రైతు బతికితేనే మరి ఇందాక మొన్న అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు కూడా లైన్లో నుంచొని ప్లేట్లు పుట్టుకున్నట్టుగా, అంటే ఈ రైతు బతికితేనే నువ్వు ఆ మెతుకులు తినే పరిస్థితి ఏర్పడింది. గుర్తుపెట్టుకో, ఈ రైతు లేకపోతే మీరు అందరూ కూడా కుక్కలు కొట్టుకున్నట్టుగా ఇస్తరాకులు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రైతుని గౌరవించండి, రైతుకి న్యాయం చేయండి అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ప్రతి రైతుకి యూరియా అందే విధంగా చూడాలని చెప్పి మా వినతిపత్రం ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది. మీ ద్వారా, మీ మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి కూడా మేము చెప్పడం జరుగుతుంది.